ఇదిగో ధనవంతులారా, మీ మీదకి ఉపద్రవం రాబోతుంది కాబట్టి ప్రలాపించి ఏడవండి అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈ మాట కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. డబ్బు లేని వాళ్ళు ఏడ్చే అవకాశం ఉంది, కానీ డబ్బున్న వాళ్ళని ఎందుకు ఏడవమని బైబిల్ చెప్తా ఉంది అనే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, రాబోయే రోజుల్లో, రాబోయే దినంలో మీ మీదకి ఉపద్రవం రాబోతుంది. ఈ లోకంలో మరి జీవిత యాత్ర ముగించిన తర్వాత మరి వేరొక లోకంలో, అంటే పరలోకంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం రక్షణ, మారు మనసు పొందుకోవాలి. డబ్బును చూసి, ఆస్తిని చూసి, అందాన్ని చూసి, హోదాను చూసి మనం మురిసిపోవద్దు. కంపల్సరీగా ఈ లోకంలో ఉన్నప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో భయంకరమైన శిక్ష రాబోతుంది. కాబట్టి మీరు ఏడవండి, అంటే లోకంలో ఉన్నప్పుడే మీ మనసు మార్చుకోండి, రక్షణ పొందుకోండి, బాప్టిజం పొందుకోండి, ప్రభువు నమ్ముకోండి అని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలు మన గురించి దేవుడు లిఖించున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి ధనవంతులారా, మీరు జాగ్రత్త పడనని బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆమేన్.